జాగ్రత్త పక్కన కలిసేలా ఉన్నాయి చూసుకోండి. ఈ వర్షం తెలిసింది కదా. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని సృష్టించిన భగవంతుడైతే ఆ భగవంతుడు సృష్టించిన ధర్మాన్ని పాటించేవాడు హిందువు. మతం మనిషి సృష్టించుకున్నది. మతం మారణ హోమాన్ని సృష్టిస్తుంది తప్ప మనిషిని మహనీయుని చేయదు. ధర్మాన్ని ఆచరించిన దురలవాట్లకి దుర్గుణాలకి అలవాటు అవుతున్నటువంటి ఈ జీవకోటిని వారు ఒకసారి ఆపండి. జెండమేళం స్వాములు స్వామి జెండ వాయిద్యం ఆపండి ఒక్కసారి. స్వామి జెండ వాయిద్యం. స్వామి జెండ వాయిద్యం ఆపు చేయండి ఒకసారి. పూజా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి మీరు చెప్పినప్పుడు మాత్రం వాయించండి స్వామి. స్వామి ఇప్పుడు మీరందరూ కూడా పుష్పాక్షతలు తీసుకోండి. గురువు గారు మంత్రం చెప్తారు. ఆ మంత్రంతో ఒక్కసారి కలశంలోకి కన్యమూల గణపతిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, మాలికాపురత్తమ్మ దేవుని ఆవాహన చేసి ప్రధాన దైవానుడు అయ్యప్ప స్వామిని ఆవాహన చేసిన తర్వాత మీరు పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. స్వాములంతా అక్షతలు తీసుకోండి బాబు. మళ్ళీ అక్షతలు తీసుకుని మీకు అక్కడ పెట్టినటువంటి కలశ మీద అక్షతలు వేయండి రెండు ముందుగాను. ఓం తదంగా దేవతా ప్రీత్యర్థం ప్రధాన కలశాధిష్టాన దేవతా ప్రీత్యర్థం దేవతా మావాహయామి, స్థాపయామి, పూజయామి. చెప్పండి. బ్రహ్మవరుణాయ సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేత బ్రహ్మవరుణం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. ఒక పుష్పం తీసుకుని పుష్పంతో కలశాన్ని పట్టుకోండి. అలాగా పుష్పాన్ని పుట్టిస్తే అమృతమై ప్రాణామృతమాపహ ప్రాణానేవేదాత్మానమృతమైతే చెప్పండి. ప్రాణ ప్రతిష్టాపన. స్వామి దయచేసి ఇక్కడ ఉన్న స్వాములు కొంచెం వెనక్కి వెళ్ళాలి, లేదంటే కూర్చోండి స్వామి. ఆ లైవ్కి ఎదురుగా దయచేసి కొంచెం వెనక్కి జరగాలి మీరు. స్వామి స్వామి దయచేసి లగాలి స్వామి. అక్కడ లైవ్ అని వెనకాల కనబడుతుంది ఎవరికి. అభిషేకం
పసుపే తెచ్చమయ్యా అభిషేకం లలాడో పూజయామి శ్రీ శివప్రదాయ నమః శిరః పూజయామి శ్రీ జటా మకుటధారిణే నమః అలకాన్ పూజయామి శ్రీ హరిహరసుత మణికంఠ స్వామినే నమః సర్వాంగాని పూజయామి. మళ్ళీ ఒక్కసారి అడుగుతారు పైకి ఎత్తాలందరూ కూడా శివాయ తాండ